ఏ ఎంక్వైరీకైనా మేము రెడీ, అధికారం వారి చేతుల్లో ఉంది, ఏ విచారణ కమిటీ వేసినా అభ్యంతరం లేదు. కేటీఆర్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ మాట్లాడడం సరికాదు, మేము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లే. విద్యుత్ రంగంలో 1,37,000 కోట్ల ఆస్తులను సృష్టించడం. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం అప్పుల్లో రాష్ట్రానికి 24వ ర్యాంకు. తెలంగాణతో పోలిస్తే అమెరికా, బ్రిటన్ దేశాలు అప్పులు ఎక్కువ. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సున్నాట. సో తెలంగాణతో పోలిస్తే అమెరికా, బ్రిటన్ దేశాల ఆస్తులు ఎక్కువట. వీళ్ళు ఎందుకో మొత్తం పక్క దేశాల గురించి వీళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళకు అధికారంలో ఉన్నామనే భ్రమంలో బతుకుతూ ఉన్నారు, ఇంకా ఆశల పల్లకిలో బతుకుతూ ఉన్నారు కేటీఆర్ లాంటి వాళ్ళు. ఇది సరి అయినటువంటి విధానం కాదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. ఇంకా మేము ఇట్లే ఉంటాం, మేము మారము, మేము చేయమనుకుంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. వాస్తవంగా ప్రజలే మిమ్మల్ని తిరస్కరిస్తారు. మళ్ళీ అసెంబ్లీలో కూర్చుని ఇప్పటికైనా ఈసారి అసెంబ్లీలో కూర్చుని బయట తరిమి కొడతారు, గుర్తుపెట్టుకోండి. అది ఏ ఎంక్వైరీకైనా మేము రెడీ, అధికారం వారి చేతుల్లో ఉంది, ఏ విచారణ కమిటీ వేసినా అభ్యంతరం లేదు. కేటీఆర్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచామంటూ మాట్లాడడం సరికాదు, మేము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడట్లే. విద్యుత్ రంగంలో 1,37,000 కోట్ల ఆస్తులను సృష్టించడం. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం అప్పుల్లో రాష్ట్రానికి 24వ ర్యాంకు. తెలంగాణతో పోలిస్తే అమెరికా, బ్రిటన్ దేశాలు అప్పులు ఎక్కువ. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు సున్నాట. సో తెలంగాణతో పోలిస్తే అమెరికా, బ్రిటన్ దేశాల ఆస్తులు ఎక్కువట. వీళ్ళు ఎందుకో మొత్తం పక్క దేశాల గురించి వీళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళకు అధికారంలో ఉన్నామనే భ్రమంలో బతుకుతూ ఉన్నారు, ఇంకా ఆశల పల్లకిలో బతుకుతూ ఉన్నారు కేటీఆర్ లాంటి వాళ్ళు. ఇది సరి అయినటువంటి విధానం కాదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. ఇంకా మేము ఇట్లే ఉంటాం, మేము మారము, మేము చేయమనుకుంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. వాస్తవంగా ప్రజలే మిమ్మల్ని తిరస్కరిస్తారు. మళ్ళీ అసెంబ్లీలో కూర్చుని ఇప్పటికైనా ఈసారి అసెంబ్లీలో కూర్చుని బయట తరిమి కొడతారు, గుర్తుపెట్టుకోండి. అది